హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఎగ్స్ని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బిర్యానీకి కావాల్సిన వస్తువుల్ని అరేంజ్ చేసుకుందాం. 1/2 kg ఆనియన్ని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 kg టమాటోని ఈ విధంగా పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి. పుదీనా అండి 1 కట్ట తీసుకున్నాను. ఇది ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మిక్స్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక బిర్యానీ దబర పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫస్ట్ వేసుకొని ఇప్పుడు 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంతలోపే మనము బిర్యానీ మసాలాని రెడీ చేసుకుందాం. పట్ట, లవంగం, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఇప్పుడు ఆనియన్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఒక 30% ఫ్రై అయ్యాక మన బిర్యానీ మసాలాని వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 10 minutes వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుందండి. ఎగ్ బిర్యానీకి బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి. రైస్ని 30 minutes వరకు వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని ఒక 20 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. కాశ్మీర్ రెడ్ చిల్లీని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. 5 minutes వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగుని ఇందులో వేసుకోవాలండి. పెరుగుని వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఏ గ్లాస్లో రైస్ తీసుకున్నామో ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని 10 minutes వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. ఆ క్లిక్ నా కాడ మిస్ అయిపోయింది, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 10 minutes వరకు. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న గుడ్డుని ఈ విధంగా పెట్టుకోవాలండి. లాస్ట్లో 4 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని ఇప్పుడు దమ్ పెట్టుకుందామండి. ఫస్ట్ ప్లేట్ మూసుకొని ప్లేట్ మీద ఇలాగా ఒక బుట్టిలో వాటర్ వేసుకొని 15 minutes వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి ఎంత యమ్మీగా రెడీ అయ్యిందో. ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉందండి. థ్యాంక్ యూ.